సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా, యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి దేవుని జనాంగమైన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు. ప్రభువు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. ఈరోజు ఒక వాక్యాన్ని మీ జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 15వ అధ్యాయము 14వ వాక్యం చదువుదాం. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నాకు ఏమై ఉంటారు? ఆయన చెప్పిన ఆజ్ఞల ప్రకారం చెయ్యగలిగితే మనమట ఆయన స్నేహితులుగా మారతాం, మనల్ని స్నేహితులుగా గుర్తిస్తాడు. ఇప్పుడు మనల్ని ఆయన స్నేహితులు చేసుకోవాలని కోరుకుంటూ ఉన్నాడు. మనము ఆయనకి ఏమవ్వాలి? ఇప్పుడు స్నేహితులుగా ఉండాలి. మనం మనుషులకు స్నేహితులుగా ఉండడం కంటే మన దేవునికి స్నేహితులుగా ఉందుమగాక. దేవునికి స్నేహితులుగా ఉండడానికి ఆయన మనకి ఆహ్వానిస్తా ఉన్నాడు. ఇంకో మాట చెప్పను, మనం దేవునికి స్నేహితులు అవ్వడం మామూలు విషయం కాదుగా. మన బ్రతికేవుడు మనకు బాగా తెలుసు. మన వ్యక్తిగత జీవితంలో మాటని నిలబెట్టుకోలేం. చెయ్యను అని చేస్తాం. సన్నిధిలో ఉండాలనుకుంటాం, లోకంలో కనబడతాం. దేవుడిలో భక్తిగా ఉండాలనుకుంటాం, ఆచారంలో నిలబడిపోతాం. దేవుని సందులో నాటబడాలనుకుంటాం, లోకానుసరమైన జీవితంలో మనం ఏకరువు పెట్టి అందులో ఏకమైపోతాం. ఓ రకంగా చెప్పాలంటే అన్ని రకాల అపవిత్రతో మనం బ్రతికినా మన దేవుడు ఎంతటి సమర్థుడో తెలుసా? ఆయన మనల్ని స్నేహితులుగా అంగీకరించడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు ఏమంటాడో తెలుసా? నేను నీకు స్నేహితుడిగా ఉంటాను, నీవు నాకు స్నేహితుడిగా ఉండు. మనలందరినీ ఆయన స్నేహితుడిగా స్వీకరించబోతున్నాడు. నిజంగా ఆ యోగ్యత, ఆ ధన్యత అందరికీ దక్కదు. కానీ ఎందుకో నిన్ను ప్రేమించాడు, నన్ను ప్రేమించాడు, మనల్ని ప్రేమించాడు. ఈ మాట ద్వారా నీకు కౌరు పంపాడు. ఏమని? నేను మీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞల ప్రకారం జీవిస్తే మీరేమై ఉంటారు? నాకు స్నేహితులై ఉంటారు. మీరు నా మాటల ప్రకారం నడవకుండా, నేను చెప్పిన దాని ప్రకారం జీవించకుండా, మీ ఇష్టానుసారంగా జీవిస్తూ నేను దేవునికి స్నేహితుడినే, ఆయన నాకు స్నేహితుడే అనుకుంటూ భ్రమపడితే నష్టపోతారు. అందుకని మనుషులతో స్నేహం సంపాదించి కొన్నిసార్లు గొడవపడి పతనం అవ్వచ్చు, కానీ ప్రాణానికి ప్రాణంగా తెగించి తన రక్తాన్ని పెట్టిన యేసుతో నువ్వు స్నేహితుడిగా మారితే నీ జీవితం ధన్యము అంటే ధన్యము. ఈరోజు ఒక సేవకుడిగా కోరుకుంటున్నా, మీరంతా నా దేవునికి స్నేహితులుగా మారుదురుగాక, ఆయనకి స్నేహితులలాగా జీవించుదురుగాక. మరి ఆయనకి స్నేహితులలాగా ఉండాలంటే ఎలా ఉండాలి? ముందే చెప్పాడుగా అక్కడ, ఏమని? నా మాటల ప్రకారం నడవండి అని. మీకు అర్థమయ్యే ఒక చరిత్ర చెబుతాను, తదుపరి కొంచెం వాక్యానికి లోపలికి వెళదాం. బైబిల్లో బాగా ప్రేమించుకునే ఇద్దరు స్నేహితులు ఉన్నారు. అది బైబిల్లో సువర్ణాక్షరాలతో రాయబడింది. ఆ స్నేహితుల గురించి ఈరోజు మీకు పరిచయం చేస్తాను. సమూయేలు మొదటి గ్రంథం
18వ అధ్యాయము మొదటి వాక్యాన్ని ప్రారంభిద్దాం. దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు సౌలు మాట్లాడుతున్నారు. సౌలేమో రాజు, దావీదేమో గొర్రెల కాపరి. ఆ గొర్రెల కాపరి యుద్ధభూమికి వచ్చి గొలియాతును హతమార్చి ఆ తర్వాత కృపలో సాగుతున్న వేళ దావీదుని పిలిచాడు సౌలు మహారాజు. పిలిచి వాళ్ళిద్దరూ మాట్లాడుతుండగా యువరాజు ఉన్నాడు, సౌలు కొడుకు, అతగాడి పేరు యోనాతాను. అక్కడ రాయబడిన వాక్యం ఎంత ముచ్చటగా ఉందో తెలుసా? దావీదు సౌలుతో చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయాను. బాగా ఆలకించండి. ఆ తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్ళాక 3వ వాక్యాన్ని చదువుదాం. దావీదు తనకు ప్రాణ స్నేహితుడని భావించుకుని దావీదుని యోనాతాను ప్రాణ స్నేహితుడిగా భావించాడట. దావీదు సౌలు మాట్లాడేటప్పుడు ఆ మాటలు వినగానే ఇతనికట్ట స్నేహితుడు కాస్త ప్రాణ స్నేహితుడిగా మార్చుకున్నాడట. ఈరోజు నేను మీకు చెప్పగలిగింది ఏమిటంటే, దావీదునకు యోనాతాను స్నేహితుడైనట్టుగా నా యేసుకు నీవు స్నేహితుడు కావాలి అనుకుంటే, ఈ దావీదు యోనాతాను చరిత్ర చదివినప్పుడు ఈ యోనాతాను ఏమేం పనులు చేశాడు, ఏమేం పనులు చేస్తే దావీదుకి యోనాతాను స్నేహితుడయ్యాడు. ఈరోజు కూడా ఆ మార్గంలో నడవగలిగితే నా యేసు రాబోతున్న యోధా గోత్రపు సింహం, ఆయన వస్తున్నాడే, ఆయనకు నీవు స్నేహితుడిగా జీవించగలవు. దేవునికే మహిమ కలుగునగాక. రాజుగారి దగ్గరికి వచ్చి ఆ యవనస్తుడు మాట్లాడుతుండగా అక్కడ ఒక మాట రాశాడండి. మొదటి మాట చదవన వాక్యాన్ని 18వ అధ్యాయం మొదటి వాక్యం. యోనాతాను హృదయము కలిసిపోయాను. దావీదు హృదయంతో యోనాతాను హృదయం కలిసిపోయాను. ఈ రోజున దేవునికి స్నేహితుడు కావాలని నీవు అనుకుంటున్నావు కదా, అలా అనుకున్నప్పుడు నీ హృదయం ఎవరితో కలిసిపోవాలి? యేసు ప్రభువుతో కలిసిపోవాలి. బాగా ఆలకించండి. మీరంతా భక్తులే కదా, గుండె మీద చేయి పెట్టుకుని నా హృదయం యేసుతో కలిసిపోయింది అని మీరు చెప్పగలరా? ఈ రోజున మీ అందరికీ నేను చెప్పగలిగిన మాట, నేను దేవునికి స్నేహితులు కావాలని కోరుకునే మీలో ఎవరన్నా కానుకిచ్చినంత మాత్రాన దేవునికి స్నేహితులు కారు, లేదు అర్పణలు అర్పించినంత మాత్రాన దేవునికి స్నేహితులు కారు. ఈరోజు ఆ యేసు మన ప్రాణ స్నేహితుడిగా మారాలి, ఆయనకు మనం మిత్రులుగా బ్రతకగలగాలి. అలా బ్రతకాలి అనుకుంటే మొదటి నిర్ణయం ఆ యేసులో ఉన్న లక్షణాలు నీకు కనబడాలిగా, యేసుని గురించి ఒక అవగాహన ఉండాలిగా. అక్కడ రాయబడిన మాట ఏమిటో తెలుసా? గొలియాతును చంపాను. మన యేసు ఎవరు? మనకు ఒక శత్రువు ఉన్నాడు, వాని పేరు అపవాది, వాడి పేరే మరణం, రెండవ మరణం. యేసు ప్రభువును పట్టుకుని సిలువకేసి కొట్టారు, తర్వాత మేకులతో కొట్టి చంపడానికి ఇష్టపడ్డారు, చంపేశారు. ఆ తదుపరి సమాధి చేశాక అయిపోయింది అనుకున్న మరుక్షణమే ఏం జరిగిందో తెలుసా? 3వ దినాన ఆయన మృత్యుంజయుడు లేచాను. దేవునికే మహిమ కలుగునగాక. ఇక్కడ గొలియాతు చంపబడ్డాడు, అక్కడ అపవాది చంపబడ్డాడు. ఇక్కడ దావీదు చంపాడు, దావీదు కుమారుడైన యేసు మరణాన్ని చంపాడు. ఆయనలో ఉన్న లక్షణాలు గమనించాడు ఈ యోనాతాను. ప్రాణాన్ని తెగించిన వాడును, ప్రజల క్షేమం కోరినవాడును, శత్రువుల మధ్య అవమానం కలగకూడదని ఇంత కార్యం చేశాడే అని అతని హృదయముతో ఇతని హృదయము కలిసిపోయి పెనవేసుకొని నేను మాట చదువుతున్నాం. మరి ఈరోజు ఈ మాటలు విన్నాక దేవుడు నాకు చాలా తెలుసండి, ఆయన మార్గంలో నడుస్తున్నాను అంటున్నావు, నీ హృదయం ఆయన హృదయంతో పెనవేసుకుపోవాలిగా. అంటే అర్థం ఏంటి? పాలల్లో తేనె పోసాక తేనె పాలు కలిసాక విడదీయటం ఎవరి వల్ల కాదు, దాన్ని అంటాం పాలలో తేనె కలపడం. అంటే అర్థం ఏంటంటే ఎవ్వరూ విడతీయలేరు. మరి యేసు ప్రభు రక్తం ద్వారా కడగబడ్డావు కదా, దేవుని వాక్యం చదువుతున్నావు, మందిరానికి పెడుతున్నావు, ఆయన రక్షకుడని పాటలు పాడుతున్నావుగా. నీ హృదయం ఆయనతో పెనవేసుకుందా? పెనవేసుకున్నా కలిసిపోయినా విడదీయటం ఎవరి వల్ల కాదు. యేసు రక్తం ద్వారా కడగబడ్డాక ఆ రక్తంలో నీకు ఒక ఐక్యత మొదలవునగాక, ఆయన హత్తుకుని జీవించే అనుభవం నీకుండునగాక. అందుకే భక్తుల మాట మీ కొరకు నా కొరకు రాశాడుగా. కరువైనను, ఖడ్గమైనను, వస్త్రహీనత అయినను, రోగమైనను, విపత్తైనను ఏదైనా చెలరేగని క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎవ్వరు వేరు చేయలేరు, ఎడబాటు నాకు తెలియదు. అంటే అర్థం ఏమిటి? ఈ కరువు వచ్చి నన్ను దూరం చేయదు,
వాళ్ళ విమర్శలు వచ్చి నన్ను దూరం చేయదు, వీళ్ళు వేసే బాణాలకి నేను దూరం కాను. ఒకవేళ కరువు వచ్చి, ఖడ్గం వచ్చి, శత్రువులు మోకొచ్చి ఏమైనా చేయని, నేను పాలల్లో తేనునిగా, యేసుతో ఐక్యపడ్డానుగా, ఆయనతో ఐక్యపడ్డాను గనక నా యేసు నుండి, పరిశుద్ధత నుండి, ప్రార్థన నుండి, సహవాసము నుండి నన్ను ఎవ్వరు వేరు చేయలేరు. ఆ అనుభవానికి నీవు రాగలిగావా? ఎందుకో ఈ రోజున మరలా చెబుతున్నాను, ఆయన నిన్ను చూసినప్పుడల్లా అబ్బా ఈమె నా స్నేహితురాలు, ఆ సహోదరుడు నా స్నేహితులని చెప్పడానికి ఆయన ఏ మాట చెప్పగలడు? మిమ్మల్ని నా స్నేహితులుగా చేస్తాను అంటున్నాడు. నీలోనేమో నమ్మకత్వం కనబట్టల్లా, నీలోనేమో యథార్థం కనబట్టల్లా, నీలో పెనవేసుకున్న అనుభవం కనబట్టలేదుగా. బైబిల్ దగ్గరికి వెళదాం, అక్కడ యోబును పలకరిస్తాం. ఏమంటాడు తెలుసా? అంతా పోయిందా, దేవునికి మహిమ, అన్నీ అయిపోయాయా, ఆయనకి మనం ఇంకా కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తాం. యెహోవా ఇచ్చాను అంటే అర్థం ఏంటంటే ఎంతగా దేవునితో హృదయం పెనవేసుకుపోయింది. బైబిల్లో పౌలేమంటాడు, నేను బ్రతికింది ఏదో ఎంతకాలం అయిపోయింది, ఇప్పుడు రక్షించబడ్డాక బ్రతుకుతున్నాను, నాలో యేసు జీవిస్తున్నాడు, ఇక జీవించినది ఏదైనా ఉంటే నా యేసు కొరకే నేను జీవిస్తాను. ఆమేన్. మరి ఈ రోజున ఆయనతో నా హృదయం కలిసిపోయింది అని ఒక స్థాయికి నువ్వు రాగలిగావా? ఈ రోజున సేవకుడిగా నేను బ్రతిమలాడి చెప్పగలిగిన మాట ఏమిటో తెలుసా? ఆఖరి శ్వాస వరకు మనకు రక్తం కార్చి మనం రక్షించిన దేవునితో మనం ఐక్యపడుదుమగాక, ఆయనతో పెనవేసుకొందుమగాక, ఆ పవిత్రతలో ఆఖరి వరకు నిలబడుదుమగాక. అట్టి అనుభవాలు నీ జీవితంలో ఉండాలి. అప్పుడు అంటాడు, నా మాటల ప్రకారం మీరు నడుస్తున్నారుగా, నేను మిమ్మల్ని స్నేహితులుగా అంగీకరిస్తాను, నేను మిమ్మల్ని స్నేహితులని పిలుస్తాను. ఒకవేళ స్నేహితులైతే నిజంగా ఎన్ని ధన్యతలండి. అర్ధరాత్రి అరిసిన స్నేహితుడు లేస్తాడు, అతనికి కావలసినవన్నీ ఇస్తాడు. అర్ధరాత్రి ప్రార్థన చేస్తున్నావు, కార్యం చేయలా? తెల్లవారుజామున కడుపుపితే ప్రార్థన చేయలా? అయ్యా మా వాడికి ఫ్లైట్ అందాలని ప్రార్థన చేయలా? పలానా కార్యం జరగాలని ఏ రోజైనా నీ ప్రాణ స్నేహితుడు ఎప్పుడైనా మర్చిపోయాడా? ఆయన ఎన్ని క్షణాలు నీ కొరకు మెడుకుగా ఉన్నాడు. ఆయన కునుకడు, అంత క్షేమంగా నిన్ను కాపాడుతూ నిమిషానికి నీరు గడుతూ మేలు చేస్తూ దీవిస్తున్నాడుగా. ఒక సేవకుడిగా బ్రతిమలాడుతూ చెబుతున్నా, మీరు సంఘంలో స్థిరంగా ఉండిపోవాలని మమకార్మ కొద్దీ ప్రసంగం కాదు, యేసులో మీరు నిలిచి ఉండాలి, పవిత్రతలో నిలిచి ఉండాలి. ఆయన సహవాసంలో మనం దావీదును చూచిన వెంటనే యోనాతాను హృదయము కలిసిపోయినట్లుగా, ఆ ప్రేమలో పెనవేసుకుపోయినట్లుగా అంతం వరకు నిలవగలిగిన వాళ్ళు సిగ్గుపడని వ్యక్తులలాగా రేపు మేఘాల మీద బయలుదేరబోతున్నారు, ఆయనను కలవబోతా ఉన్నారు. ఆ కృప నీకు కలుగునగాక, ఆ అవకాశం నీకు కలుగునగాక. లోకులతో స్నేహం చేసినట్టు నా లోలుండి నా లోలు వెళ్ళిపోతావా? పరిశుద్ధులతో కలిసి ఉంటున్నావా? సేవకులతో కలిసి ఉంటున్నావా? వాక్యంతో ముడిపడి ఉంటున్నావా? ఆత్మానుసారమైన జీవితంలో ఐక్యపరచబడుతున్నావా? యోనాతాను అడిగితే అంటాడు, నా హృదయం కలిసిపోయిందయ్యా. పౌలుని అడిగితే అంటాడు, ఎవరు నన్ను వేరు చేయలేరయ్యా. యోబుని అడిగితే అంటాడు, ఆయన తప్ప నాకింకెవరున్నారు? ఒకవేళ జరిగింది నష్టమైనా యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకొనును, నేనేమీ కంగారు పడను. వీళ్ళందరి సాక్ష్యాలు పెనవేసుకునే హృదయాలకు సంకేతంగా కనబడుతున్నాయిగా. వాడు నీ కళ్ళ ముందు కనపడుతుండగా గుండె మీద చేయి పెట్టుకుని నువ్వు అనాలి, నేను ఈ మనస్తత్వంలోనే ఉన్నానని చెప్పగలవా? ఎన్నిసార్లు జారాం, ఎన్నిసార్లు వెనకబడ్డాం, ఎన్నిసార్లు కోపపడ్డాం, ఎన్నిసార్లు దేవుని మీద అలిగాం, ఎన్నిసార్లు దేవుని వదిలిపెట్టి వెళ్ళిపోయాం. ఒక సేవకుడిగా బ్రతిమలాడుతూ చెబుతున్నా, చరిత్ర తిరగబడుతూ ఈ దినాలలో నీకు అవకాశం కలిగిస్తూ ఉండగా, ప్రాణం పోయేటప్పటికైనా అక్కడ వచ్చేలోపైనా నువ్వు ఎలా మారాలో తెలుసా? భక్తుడిగాను, సంఘానికి సభ్యుడిగాను, ఈ సంస్థకు నాయకుడిగా కాదు, దేవునికి ప్రాణ స్నేహితుడిగా మారాలి. ఆయన నిన్ను స్నేహితుడిగా అంగీకరించగలగాలి. ఆ కృప నీకు కలుగునగాక. మొదటిది కలిసిపోయాడట, కలిసిపోయి పెనవేసుకుపోయిన అనుభవంలో ఉందట. ఆ వాక్యం తర్వాత చదవండి. అదే సమూయేలు గ్రంథం 18 అధ్యాయం తర్వాత వాక్యాన్ని చదువుదాం. వాళ్ళ నాన్న సౌలు ఉన్నాడు, దావీదుతో మాట్లాడాడు, యుద్ధం చేశావు, శత్రువుని చంపేశావు, మంచివాడివి, ఉపకారం జరిగిందంటూ తీసుకొచ్చి, మరి నేను వెళ్ళిపోతానయ్యా మంద దగ్గర కంటే వెళ్ళబాకు అని ఆపాడు. దావీదుని సౌలు ఆపాడు. ఈ యోనాతాను ఏం చేశాడు తెలుసా? చదవండి. దావీదు తన ప్రాణ స్నేహితుని భావించుకొని అతను ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకొనేను. అందరు ఆమె చెప్పండి. రాజేమో ఆపాడు, ఉండు నా కొలువులో ఉండు, ఏదో ఉద్యోగం ఇస్తాలే, నా కొలువులో ఉండు, నీకేం తక్కువ కాదులే,
నాకు ఉపయోగపడతావు, ఆ పని ఈ పని చేయొచ్చు, నువ్వు కావాలంటే సైనికుడు అవ్వచ్చు, ఏదో ఒకటి చేస్తాను, వెళ్ళబాకు మీ మంద దగ్గరికి నా దగ్గరికి నేను చెబుతాలే అన్నాడు. కానీ ఇతనేమంటాడో తెలుసా, అంతటి యుద్ధం చేసిన వాడు నాకు స్నేహితుడిగా కావాలి. రెండోది ఏమంటాడో తెలుసా, అతనితో నేను నిబంధన చేస్తాను. ఇప్పుడు ఆమేన్ చెప్పండి, ఆమేన్. ఇప్పుడు ఇతను అంటాడు కదా, నేను దావీదుతో నిబంధన చేస్తాను. ఈరోజు నువ్వెవరో తెలుసా, నీవు ఆయనకు స్నేహితుడిగా మారాలి అనుకుంటే దావీదుతో యోనాతాను చేసిన నిబంధనలాగా నువ్వు యేసుతో నిబంధన చేయాలి, యేసుతో ప్రమాణం చేయాలి. అందుకే మనం బాప్తిసం పొందుతాం కదా. బాప్తిసం పొందినప్పుడు దైవజనులు వాక్యం చెబుతారు, ప్రభు కొరకు జీవించాలి, ఆఖరి వరకు ప్రభు కొరకు బ్రతకాలి, ఇక జీవించేది ఏదైనా ఉంటే యేసు కొరకే అంటూ ప్రమాణాలు చేస్తే అలాగే అని నీళ్ళలోకి తిరిగినప్పుడు ప్రభుతో నిబంధన చేసుకుని మనం బాప్తిసం పొందుతున్నాంగా. ఒక్క క్షణం ఈ నిబంధన ఆఖరి వరకు కాపాడుకుంటున్నామా? ఈ నిబంధన దేవునితో మాట ఇచ్చావుగా. దండం పెడుతున్నాను సహోదరులారా, మనం బాప్తిసం పొందామంటే ముంచడం కాదు, బాప్తిసం పొందామంటే అయిపోయింది అనడం కాదు. నువ్వు దేవునికి మాట ఇచ్చావు, దేవునికి మాట ఇచ్చాక నీకు నష్టం కలిగిన మాట కొనసాగించాలి. దేవునితో నీవు నిబంధన చేశావుగా, అయ్యా ఇక మీదట అన్యుల సహవాసం చేయను, ఇక మీదట నీ సన్నిధి మానను, ఇక మీదట నాకు సౌఖ్యం సంతోషం డబ్బు లేకపోయినా దరిద్రం అనుభవిస్తానైనా నీ కొరకే నేను బ్రతుకుతాను అంటూ నిబంధన చేసావు కదా. ఆ నిబంధనను కాపాడుకోవాలిగా, ఆ నిబంధనను నిలబెట్టుకోనాలిగా. ఒక దైవజనుడి దగ్గరికి వెళ్తే ఆ దైవజనుడు అంటాడు, దేవుని సన్నిధిలో నేను ఒకప్పుడు దారి తప్పాను, కానీ ఇప్పుడు ఒక మాట చెబుతాను. ఈ ఊళ్ళో వాళ్ళంతా వచ్చి ఇల్లంత బంగారం తెచ్చి నాకు ఇచ్చినా నేను ఈరోజు తీర్మానంతో ఉన్నా. ఏమిటో తెలుసా, ఇక మీదట నేను దేవుని మాట మేరలేను. నిబంధన. ప్రియ దేవుని బిడ్డలారా, బాగా ఆలోచించండి. మన కుటుంబాలు ఎందుకు కార్యం జరగటంలా? మన పిల్లల భవిష్యత్తు ఎందుకు దీవెనకరంగా ఉంటుందా? మన బతుకు అంతంత మాత్రం ఎందుకు ఉంటుంది? ప్రయత్నం చేస్తున్నాం, పడులేస్తూనే ఉన్నాం, పోగు చేస్తానే ఉన్నాం, చిరిగిన సంచులు వేసినట్టే ఉంది. బాగానే ఉన్నాం అనుకుంటున్నాం, బాధల మోపుగా పెరుగుతున్నాయి. అందరిలాగా ఉన్నాం అనుకుంటున్నాం, అదో గతిలో ఉంటున్నాం. సాగుతుంది పైన అనుకుంటున్నాం, సంత వీధిలో సతికిలు పడినట్టు బ్రతుకవుతుంది. ఈ రోజైనా ఈ మాటలు విన్నాకైనా నువ్వు దేవునితో ఏమి నిబంధన చేశావు? దేవుని సందులో ప్రాణాపాయ పరిస్థితులు ఏ నిబంధన చేశావు? ఆయన రక్తంతో నిబంధన చేశాం, ఆయన వాక్యంతో నిబంధన చేశాం, ఆయన సన్నిధిలో నిబంధన చేశాం, ప్రభు బల్లారాధనలో నిబంధన చేశాం. దండం పెడి చెబుతున్నా, మీరు దేవునితో చేసిన నిబంధనను మీరు కాపాడుకుంటే చాలు. నీ కానుకలు కోరుకోవాలయన, ఆయన కోరుకున్నది ఒక్కటే, ఈ బిడ్డలు నాతో నిబంధన కాపాడుకున్నారా? నాతో నిబంధన కాపాడుకుంటే నేను ఆజ్ఞాపించినట్టు మీరు పవిత్రంగా జీవిస్తున్నారా? మీరు నాకు స్నేహితులు అవ్వబోతున్నారు. ఆయన స్నేహాన్ని మనం అనుభవించబోతున్నాం. ఈ రోజైనా ఈ మాటలు విన్నాకైనా నువ్వు చేయగలిగిందల్లా ఒక్కటే, తిరిగి నేను నా దావీదు మహారాజుతో చేసిన నిబంధనను ఆఖరి వరకు కాపాడుకుంటాను అనడమే కాదు. ఒకవేళ నువ్వు కొనసాగించలేకపోతే ఆయన పాదాల మీద పడి ఆడవాలి, ప్రభువా నేను మట్టి గట్టానయ్యా, అలా కొనసాగించలేకపోతున్నాను, కొనసాగించే కృప దయచే అని మీరు అడగండి. నా దేవుడు ఆ కొనసాగించేందుకు కృప దయచేయునగాక. ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున ప్రత్యేకంగా నిన్ను ఒక దాసుడిగా చూడాలని కోరుకోవట్లా, ఓ పనివాడిగా చూడాలని కోరుకోవట్లా దేవుడు. లేదులే తోటలో పనివాళ్ళే అని అనుకోవట్లా, ఈ కుటుంబంలో సభ్యుళ్ళు అనుకోవట్లా. ఆయన అనుకున్నది ఏమిటో తెలుసా? నువ్వు దాసుడివైనా, పాపివైనా, నరహంతకుడవైనా, దుర్మార్గుడవైనా, దూరమైపోయినా, నీ చరిత్ర అంతా చెరగొట్టుకున్నా నేను నిన్ను స్నేహితుడిగా స్వీకరించబోతున్నా. మనం దేవునికి స్నేహితులుగా బ్రతుకుదమగాక. అలా ఉండాలి అనుకుంటే నీ వ్యక్తిగత జీవిత అనుభవాల్లో మొదటిగా ఆయన హృదయంతో నీ హృదయం పెనవేసుకొనుగాక. రెండవదిగా నీ వ్యక్తిగత జీవితంలో అతడు నీకంటే గొప్పవాడు కనుక అతనితో నీవు నిబంధన చేసి నిబంధన కాపాడుకోవాలి. ఇంకొక మాట చెబుతానండి, ఇంత జరిగినాక ప్రాణ స్నేహితుడికి దావీదుకి ఈ యోనాతాను ఏమేమి ఇచ్చాడో చదవండి అక్కడ. మరియు యోనాతాను తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లును, నడికట్టును తీసి దావీదునికి ఇచ్చును. ఆమేన్. తదుపరి ఏమైంది తెలుసా? తాను రేపు రాజు అవ్వాలి, రాజుగారికి అంగీ ఉంటుంది, రాజుగారికి కత్తి ఉంటుంది, రాజుగారికి నడికట్టు ఉంటుంది. ఇవన్నీ రాజరకపు గుర్తులు. ఇతడు ఏం చేశాడు తెలుసా? మొత్తం ఊడదీసేసాడండి. యోనాతాను తన దుప్పటిని,
ఆమేన్ చెప్పండి. కత్తిని, విల్లును, నడికట్టును దావీదుకి ఇచ్చేశాడు. ఇప్పుడు ఈ రాజరక వస్తువులన్నీ ఇచ్చేసాక ఇక యోనాతాను రాజు అవుతాడా? రాజు అవకాశమే లేదు. కానీ ఇతని ఆలోచన ఏమిటో తెలుసా? నేను కాదు రాజు అవ్వాల్సింది. ఇట్లాంటి యుద్ధ వీరుడు, ప్రాణాన్ని తెగించినవాడు, ప్రజల ప్రాణం కొరకు ప్రాణం పెట్టినవాడు ఉన్నాడే, ఇతను రాజు అవ్వాలి, నేను తగ్గవలసి ఉంది. దేవునికి మహిమ కలుగునేగాక. ఒక్క క్షణం మన వ్యక్తిగత జీవితంలో ఆలోచిద్దాం. మనకు నడికట్టు ఉంటే, మనకు దుప్పటి ఉంటే, మన కత్తి ఉంటే, మన పేరు రాజవంశంలో ఉంటే, 10 మందిలో ఉన్న ఊళ్ళో వాళ్ళకందరికంటే మనమే డబ్బుగా ఉంటే మన పరిస్థితి ఎట్లా ఉంటుంది? కానీ ఇతనేమంటాడు తెలుసా? ఇవి నాకెందుకండి, రాబోయే రాజు కావాలి, కాబోతున్న రాజు కావాలి, నా సమస్తాన్ని నీకు అప్పగించేసుకుంటున్నా, నాకు నడికట్టు ఇచ్చేస్తున్నా, కత్తేస్తున్నా, దుప్పటేస్తున్నా, అన్నీ నీకు ఇచ్చేస్తున్నా. నేను తగ్గవలసి ఉన్నది, నువ్వు ఏలవలసి ఉన్నది. దేవునికే మహిమ కలుగునేగాక. ఈరోజు ఒక్క మాట అడగనా? దేవుని సన్నిధిలో ఆ విధంగా మనం అన్నీ ఇచ్చేసి బలహీనులాగా మిగిలిపోగలమా? అంటే అర్థం ఏమిటి? నాది కాదయ్యా పెత్తనం, నీ పెత్తనమే సాగాలి. నాకు కాదయ్యా అధికారం, నీకే అధికారం ఉండాలి. నేను అన్ని విషయాల్లో తగ్గవలసి ఉంది. ఇది ఎంత గుణపాఠం అండి. సంఘంలో మనం జీవిస్తున్నాం కదా, మన కుటుంబీకులు. కానీ ఎవరైనా ఒక తక్కువగా మనం మాట్లాడారనుకోండి తేలిగ్గా, ఇక మనం నా కత్తి డాలు నా దేవుడికి ఇచ్చేసాను, ఇక నాది దేవుని సొంతం తగ్గి ఉంటాం అని అనుకోరు. ఎప్పుడైతే ఒక మాట ఒక మనిషి మాట్లాడితే మనం రేగిపోతామండి. కారణం ఏంటంటే అప్పుడు అనుకోవాలి, ఓహో దావీదు మహారాజును ప్రేమించి నడికట్టు ఇచ్చినట్టుగా కనబడ్డారు కానీ నడికట్టు ఏడ దగ్గర ఉంది, కత్తి ఇచ్చినట్టే ఉన్నారు కానీ కత్తి ఏడ దగ్గర ఉంటుంది. బాగా ఆలకించండి. ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు బహు తేటగా మాట్లాడుతుండగా నువ్వు దేవుని స్నేహితుడిగా మారాలి. దేవుడు నిన్ను స్నేహితుడిగా అంగీకరించబోతున్నాడు. నీ దగ్గర ఉన్నది ఏదైనా ఉంటే అంతా సమర్పించమన్నావుగా. బైబిల్లో రోమాపత్రిక 12వ అధ్యాయంలో రాయబడిన మాట, సజీవ యాగముగా నన్ను నేనే ప్రభువునకు సమర్పించుకుంటున్నాను. గట్టిగా చెప్పండి ఆమేన్. నేను సామాన్యమైన వ్యక్తిని, ఘనత మహిమా ప్రభావం నా దేవునికి కలుగునగాక. ఆయనను చూడగా నేను చచ్చిన వాని వలె పడితిని. మరి దేవుని దగ్గర మనం ఎంత తగ్గించుకున్నాం? ఒకవేళ అలా మాట అన్నారా, మంచిది, దేవునికి స్తోత్రం. నేను తగ్గవలసిన జరుగుతాను, నన్ను వినయంగా నేను మార్చుకుంటాను. ఇప్పుడు నా నడికట్టు ఆయనకు అప్పగిచ్చేసాను, సజీవ యాగంగా సమర్పించాను, కత్తి ఉందగా నా నాలుగు అప్పగిచ్చేసానుగా. ఇక నేను ఇప్పుడు మాట్లాడే మనసులో లేదు. కానీ అన్ని ప్రసంగాలు బాగానే ఉంటాయి, మన దాకా సెగ తగిలితే రేగుతాయి. ఇక రేగిన తర్వాత అమ్మల దగ్గర నుంచి వాళ్ళ ముత్తాతల దగ్గర నుంచి వాళ్ళ గోత్రం అంతా ఎత్తి పడేసేదాకా మనం ఆగం. మన వ్యక్తిగత జీవితంలో మనం ఏం చేస్తున్నాం? దండం పెట్టి మీకు రోషం కలగాలని బ్రతిమలాడుతూ దండం పెట్టి చెబుతున్నా, నీ నడికట్టాయని వశమవునేగాక. యేసుప్రభు మాట చెప్పాడుగా, వయసులో ఉన్నావు తిరిగా ముసలివాడు అవుతావు, వేరే వాడు వచ్చి నీ నడికట్టు బిగిస్తాడు. అంటే అర్థం ఏమిటి? నువ్వు లేవలేవు, నువ్వు నడిచేళ్ళలేవు, బలహీనుడు అవుతావు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? నీ ఇష్టానుసారంగా లేదు, వాళ్ళు నడికట్టు బిగించి రా ఇటురా అని తీసుకెళ్తారు. నీకు నీవు నిలబడ్డప్పుడేమో నీ ఇష్టానుసారంగా నడిచావు. అంటే అర్థం ఏంటి? నీకు నీవుగా బ్రతికినంతకాలం నీ ఇష్టం. కానీ పరిశుద్ధాత్ముడు నీ దగ్గరకు వస్తే, ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వస్తే ఇక పరిశుద్ధాత్మ నిన్ను నడిపించునగాక. ఇప్పటి వరకు నీవు నడిచావు కదా, ఇప్పటి వరకు నీకు తోచినట్టు చేసావు కదా, నువ్వు చేసిందే భక్తి అనుకున్నావు, నువ్వు చదివిందే పుస్తకం అనుకున్నావు, నువ్వు చెప్పిందే బోధ అనుకున్నావు, నువ్వు చేసిందే దానం అనుకున్నావు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడని వేరే వ్యక్తి వస్తాడో ఆ పరిశుద్ధాత్మ నీలోకి వస్తాడు, ఆ పరిశుద్ధాత్మ నీలో నింపబడతాడు. అప్పుడు పరిశుద్ధాత్మ నిన్ను నడిపించునగాక. అట్లా కానీ సంఘం నడిపించబడితే సంఘం పూదోటగా మారునగాక, సంఘం తెల్లని దోతలలాగా సంచరించుదురుగాక, దేవుని మహిమ ఇక్కడ కాపురం ఉండునగాక, దేవుని ప్రసన్నత మనం చూసుదుమగాక. నేను ఒక సేవకుడిగా ఆరాటపడుతూ భారంగా చెప్పగలిగిన మాట ఒక్కటే, నీ నడికట్టు ఊడిపోతే ఆయన నీ నడికట్టు బిగించునగాక, ఆయనే నిన్ను నడిపించునగాక. పరిశుద్ధాత్మ నడిపిస్తే ఆ విధానం వేరుగా ఉంటుంది, పరిశుద్ధాత్మ నడిపిస్తే ఆ జ్ఞానం వేరుగా ఉంటుంది, పరిశుద్ధాత్మ నడిపిస్తే అద్భుతంగా ఉంటుంది. చివరిగా నేను చెప్పగలిగిన మాట, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపించినట్లు నీ ఉన్నవన్నీ ఆ రాజుకు అప్పగిచ్చేసి, నేను రిక్తుణ్ణయ్యా, నేను శక్తిహీనుణ్ణయ్యా, నేను కాదయ్యా ఏలాల్సింది ఇవేనయ్యా అంటూ యోహానులాగా తగ్గించుకోగలుగుతున్నామా? వినయ మనసు కలిగిన ఇస్సాకులాగా బలిపీఠ మీద పడుకోగలుగుతున్నామా? ఆత్మదేవుడు నడిపించినట్టుగా బలిపీఠను వదిలిపెట్టి ఆ శత్రులతో సమాధానం పడగలుగుతున్నామా? దండం పెడి చెబుతున్నాను, ఈ రోజున నేను చెప్పినట్టు మీరు నడవగలిగితే,
నేను ఆజ్ఞాపించినట్టు మీరు నడవగలిగితే మీరు నాకు స్నేహితులు అవబోతున్నారు. దేవుని స్నేహితులుగా మీరు మారుదురుగాక. ఆమేన్. మరి ఒక్క క్షణం హృదయం పెనవేసుకుందా? లోకంతో ముడిపడి ఉందా? మీ వ్యక్తిగత జీవితంలో మనుషులుగా నిబంధన చేశావా? దేవునితో నిబంధన చేశావా? నీ వ్యక్తిగత జీవితంలో ఆ నిబంధన కొనసాగించుకోవడానికి బ్రతికేదైన యేసు కొరకే బ్రతుకుతానన్న తీర్మానంలో ఉన్నావా? ఇక నాదంటూ నాకేమీ లేదు, ఉన్నదంతా దేవుడికి అప్పగిచ్చేశాను అంటే అర్థం ఏమిటి? మనం రిక్తులమై ఉంటే ఆత్మ మనల్ని నడిపించునుగాక. సౌలకప్పుడు గుర్రం ఉంది, కత్తి ఉంది, ప్రయాణం ఉంది, యోగ్యతా పత్రం ఉంది, అరుపులున్నాయి, కేకలున్నాయి, పరిగెత్తే జనం కలవరపడ్డారు. కానీ అన్ని గుర్రం మీద పడ్డాక అన్నీ వదిలేశాడుగా. ఏమయ్యా మనుషులను చంపినవాడా, నా దగ్గర ఇప్పుడు నా అన్నీ అప్పగిచ్చేశాను. నేను కొట్టబడుతున్నానా సంతోషమే, తిట్టబడుతున్నానా సంతోషమే. కారణం ఏంటో తెలుసా? నేను ఇప్పుడు తగ్గించుకోవాలి, నా రాజుకు సమస్తం అప్పగించుకున్నాను. దేవునికి మహిమ కలుగునగాక. ఈరోజైనా ఈ మాటలు విన్నాకైనా ఎప్పుడైతే ఆయన చిత్తానుసారంగా ఈ యోనాతాను దావీదుతో ఏకమై సమర్పణ కలిగి ఉన్నాడు, లోబడి ఉన్నాడు, నిబంధన చేశాడు, పెనవేసుకున్నాడు, ఆయన కొరకే బ్రతకడానికి ఆరాటపడ్డాడు. నేను కాదయ్యా నువ్వు ఏలాలని అతన్ని గణపరిచాడు తప్ప కించపరచలేదుగా. అలాంటి అనుభవాల్లో సాగగలిగితే యోహాను సువార్త 15:14 ఉంటుంది, నేను మిమ్మల్ని ఎలా చేసుకోబోతున్నాను? స్నేహితులుగా చేసుకుంటాడు. అన్నిటికంటే విశేషం ఏంటి తెలుసా? ఇక ఈ రోజు నుంచి మీరు దాసులు కారు. చెప్పండి, ఎవరు గారు మీరు? దాసులు కారు, నా ప్రాణమిత్రుడు, నాకు స్నేహితులు. దాసులు కాస్త స్నేహితులుగా ఎలా మారారు? ఆ తర్వాత వివాహ మహోత్సవంలో కానీ కార్యక్రమంలో కానీ అసలు అన్నిట్లో ఆ స్నేహితుడి నుండి అన్నీ పంచుకుంటూనే ఉంటాంగా స్నేహితులతో. దేవుడు అన్నీ నీతో పంచుకోబోతున్నాడు. అన్నిటికంటే నిన్ను స్నేహితుడిగా చూడబోతా ఉన్నాడు. ఈ శుభవేళైనా ఈ మాటలు విన్నాకైనా అయ్యో నేను దేవునికి స్నేహితుడిగా బ్రతకాలని ఆయన కోరుకుంటున్నాడు. నేను దూరం చేసుకుంటున్నానుగా, హృదయం పెనవేసుకోలేదుగా, ఆయనకు అప్పగించుకోలేదుగా, ఆయనతో నిబంధన చేసి దారి తప్పానుగా, ఆయన మాట వినకుండా నా ఇష్టానుసారంగా నడిచానుగా. ఇకనైనా నా జీవితాన్ని మార్చుకుంటాను. నా ఆశ ఒక్కటే, దేవుడు నా మీద ఎంత కృప చూపుతున్నాడు గనక ఆయనకు నేను స్నేహితుడిగా బ్రతకాలి. ఆశపడుతున్నారా? మోకరించండి. పరిశుద్ధుడును ప్రేమమడిన ప్రభు వందనాలయ్యా. అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు. చేసిన మేలు కొరకు వందనాలు, చేయబోతున్న కార్యాల కొరకు వందనాలు. తప్పకుండా మీరు కార్యాన్ని జరిగించండి. ప్రతి వాని జీవితంలో అద్భుతం జరిగించండి. యోనాతాను అదిగో దావీదు యొక్క ఆ ప్రేమ ఎలా ఉందో, ఆ స్నేహం ఎలా ఉందో అలా నీతో మాతో నీకు ఆ బంధం నిలిచి ఉండాలయ్యా. అట్లే అనుభవానికి మేము ఎక్కి రాగలగాలయ్యా. బలమైన కార్యాలు మీరు చేయబోతున్నందుకు వందనాలు. నిశ్చయముగా నన్ను చూచి దాసుడిగా కాక స్నేహితుడిగా అంగీకరిస్తున్న వాడా నీకు వందనాలు. ఈ మాటలు విన్న వారి జీవితాన్ని దీవించండి, సమస్యలను పరిష్కరించండి. అందరూ ఆశీర్వదించబడాలి, ప్రార్థనలో పెంచబడాలి, క్షేమం కలగాలి, భేదాలు లేకుండా ఐక్యత కలిగి సాగిపోయే కృప దయచేసి ఆదరించి మేలు చేయమని యేసు పరిశుద్ధ నామాన ప్రార్థించి విన్నవించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మీ ప్రార్థనా వసతుల కొరకు మమ్మలను సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ దేవదాస్ గారు, వస్తున్నామండి, న్యూస్వీడ్ రోడ్డు, హనుమాన్ జంక్షన్, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్లు 08656242751, మరి ఒక నెంబర్ 9440772772.